టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్ అనుకూలిస్తున్న పిచ్ మీద మన బౌలర్స్ అందరూ చాలా సమిష్టిగా రాణించి ఐర్లాండ్ టీంని చిన్న స్కోర్కి ఆల్అౌట్ చేశారు. అంటే చేజింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి మన టీమిండియాని చాలా సునాయాసంగా గెలిపించారు. సో విజయంతో అయితే మన వాళ్ళు వరల్డ్ కప్లో బోని కొట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో తీసుకున్న నిర్ణయాలు చూస్తే మాత్రం నో మోర్ కన్జర్వేటివ్ క్రికెట్. మన వాళ్ళైతే నిజంగా రిస్క్ తీసుకోవడం మొదలు పెట్టారు. ప్లేయర్ రిప్యుటేషన్ బేస్ చేసుకుని కాకుండా మన టీంకి ఎవరైతే అవసరం అవుతారో వాళ్ళని మాత్రమే టీంలోకి తీసుకుంటున్నారు. సో రియల్లీ మన టీం యొక్క సెలక్షన్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి కంప్లీట్గా రివర్స్ అయ్యింది. మన వాళ్ళు ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అండ్ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్తో వెళ్తున్నారు. దీంతో మన టీం ఒక్కసారిగా కంప్లీట్లీ ఒక ఆల్రౌండ్ టీమ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన పేస్ బౌలింగ్ స్ట్రెంత్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో ఈ వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు మన పేస్ బౌలింగ్ కాస్త వీక్గా ఉందనుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మన వాళ్ళ పేస్ బౌలింగ్ని స్ట్రెంత్గా మార్చుకుంటున్నారు. మెయిన్లీ మ్యాచ్లో అయితే మన పేసర్స్ నిజంగా అద్భుతమైన బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ కోసం అయితే పిచ్లో ఎలాంటి మార్పు లేదు. సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక జట్ల మ్యాచ్ కోసం ఏ పిచ్ని అయితే యూజ్ చేశారో సేమ్ అదే పిచ్ని యూజ్ చేశారు. అండ్ ఇదైతే పిచ్ నెంబర్ 4, అంటే ఒక సైడ్కి కార్నర్లో ఉంది. సో బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడినప్పుడు పిచ్ నెంబర్ 2ని యూజ్ చేశారు, అది మిడిల్లో ఉంది. బట్ ఇది కాస్త చివరకు ఉండడంతో ఒక సైడ్ బౌండరీ చిన్నగా ఉంది, ఒక సైడ్ బౌండరీ పెద్దగా కనిపించింది. అండ్ ఆల్సో పిచ్ బిహేవియర్లో కూడా ఎలాంటి మార్పు రాలేదు, కంప్లీట్లీ బౌలింగ్ అనుకూలించింది. ఎస్పెషల్లీ మరోసారి పేసర్స్ పండగ చేసుకున్నారు. సో ఇలాంటి పిచ్చెస్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కొంతవరకు రిస్క్ కాబట్టి మన టీమిండియా కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళ కాంబినేషన్ ఎక్కడ కూడా కన్జర్వేటివ్గా కనిపించలేదు. కుల్దీప్ యాదవ్ లాంటి ఒక ఇన్ఫార్మ్ బౌలర్ను కూడా మన వాళ్ళు ఆల్రౌండ్ ఆప్షన్ కోసం పక్కన పెట్టారు. సో యాక్చువల్గా చూసుకుంటే ఈ పిచ్ మీద థర్డ్ స్పెషలిస్ట్ సీమ్ బౌలర్ ఉంటే బెటర్. అండ్ దీనికోసం ఆబ్వియస్లీ మన వాళ్ళు సిరాజ్ని తీసుకోవాలి. బట్ ఆ తీసుకోవడం అక్షర్ పటేల్ ప్లేస్లో కాకుండా కుల్దీప్ యాదవ్ ప్లేస్లో తీసుకున్నారు. విచ్ మీన్స్ మనకున్న 2 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ని కూడా ఆల్రౌండర్స్నే పెట్టుకున్నారు. సో ఇదైతే నిజంగా ఒక మంచి టాక్టికల్ మూవ్. ఎందుకంటే ఈ పిచ్ మీద స్పిన్నర్స్తో పెద్దగా పని ఉండదు. ఇన్ఫాక్ట్ మనం మ్యాచ్ అప్పుడు కూడా చూసాం, అక్షర్ పటేల్ మరియు జడేజాకు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసే ఛాన్స్ వచ్చింది. సో పిచ్కి తగ్గట్టు ఎలాంటి కాంబినేషన్ కావాలో అలాంటి కాంబినేషన్తో వెళ్ళారు. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డెప్త్ని కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకున్నారు. ఇక ఐర్లాండ్ టీం చూసుకున్న మనం ప్రివ్యూలో చెప్పుకున్న ఆల్మోస్ట్ సేమ్ టీమ్నే దింపారు. ఒక క్రైగ్ యంగ్ ప్లేస్లో బెంజమిన్ వైట్ని తీసుకున్నారు. ఇది ఒక్కటే చేంజ్, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చిన టీంకు అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. ఇనీషియల్గా వాళ్ళ ఓపెనర్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్ మరియు సిరాజ్ ఎర్లీ ఓవర్స్లో చాలా టైట్ బౌలింగ్ చేశారు. సో ఫస్ట్ ఓవర్స్లో ఐర్లాండ్ టీం కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 3 ఓవర్లు హర్షదీప్ సింగ్ మీద అటాక్ చేద్దామని చూశారు. బట్ అలా అటాక్ చేసే క్రమంలోనే పాల్ స్టిర్లింగ్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ అదే ఓవర్లో చివరి బాల్ హర్షదీప్ సింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ డెలివరీతో బల్బెరీని క్లీన్ బౌల్ చేశాడు. సో ఐర్లాండ్ టీం అయితే ఒక ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. అంటే ఇలా కోల్పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా రికవర్ కాలేకపోయారు. మెయిన్లీ లార్కన్ టక్కర్ మరియు హ్యారీ టెక్టర్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇన్ఫాక్ట్ 5 ఓవర్లు హర్షదీప్ సింగ్ ఎక్కువ వైడ్లు వేసి రన్స్ ఇచ్చాడు, కానీ లేకపోతే ఐర్లాండ్ టీం పవర్ ప్లేలో 20 రన్స్ కూడా కొట్టుండేది కాదు. ఎందుకంటే టక్కర్ 13 బంతుల్లో 10 పరుగులు చేస్తే హ్యారీ టెక్టర్ 16 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. సో ఐర్లాండ్ బ్యాట్స్మెన్ అయితే పవర్ ప్లేలో అసలు ఎక్కడ కూడా రన్స్ కొట్టలేకపోయారు. 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు మాత్రమే చేశారు. అండ్ ఈ 26 రన్స్లో 13 రన్స్ హర్షదీప్ సింగ్ వేసిన 5 ఓవర్లు వచ్చాయి. అంటే వాళ్ళు మిగతా 5 ఓవర్లలో కొట్టింది కేవలం 13 పరుగులు మాత్రమే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఫాస్ట్ బౌలర్స్ పవర్ ప్లేలో ఎంత మంచిగా బౌలింగ్ చేశారనేది. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకున్న మన టీమిండియా బౌలర్స్ ఎక్కడ కూడా ఐర్లాండ్ టీంకు ఛాన్స్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మిడిల్ ఓవర్స్లో ఇంకా ఎక్కువ వికెట్స్ తీయడం మొదలుపెట్టారు. ఎస్పెషల్ హార్దిక్ పాండ్యా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఒక మంచి ఇన్కమింగ్ డెలివరీతో టక్కర్ను క్లీన్ బౌల్ చేశాడు. అంటే నెక్స్ట్ ఓవర్లో బుమ్రా ఒక బౌన్సర్తో టక్కర్ను అవుట్ చేశాడు. దీంతో క్రీజ్లో సెట్ అయ్యారనుకున్న ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయిపోయారు. ఇక తర్వాత చూసుకున్న మన బౌలర్స్ ప్రతి ఓవర్లో కూడా వికెట్ తీస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ 9 ఓవర్లో హార్దిక్ పాండ్యా క్యాంపర్ వికెట్ తీశాడు. అంతే మళ్ళీ 10 ఓవర్లో సిరాజ్ డాక్టర్లను అవుట్ చేశాడు. మళ్ళీగా హార్దిక్ పాండ్యా బౌలింగ్కి వచ్చి తన 3 ఓవర్లో మార్కెడర్ వికెట్ తీశాడు. ఈవెన్ తర్వాత అక్షర్ పటేల్ కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే బ్యారీ మెకార్తీ వికెట్ తీసుకున్నాడు. సో పవర్ ప్లే ముగిసిన తర్వాత ఓవర్ నెంబర్ 7 నుండి ఓవర్ నెంబర్ 12 వరకు ఐర్లాండ్ టీం ఈ 6 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ స్కోర్ 36/3 దగ్గర నుండి 50/8గా మారిపోయింది. సో మిడిల్ ఓవర్స్లో క్యాంపర్ కొట్టిన ఒక 6 and 4 తప్పిస్తే మిగతా ఐర్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. దీంతో టీం ఒక 60 రన్స్ కూడా కొట్టకుండా ఆల్అౌట్ అయిపోతుందేమని అనుకున్నాం. కానీ చివరిలో మాత్రం డెల్నీ మరియు జాస్ వీటి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ 9వ వికెట్కు చాలా క్విక్గా 27 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మెయిన్లీ డెన్లీ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. బౌలర్స్ అనుకూలిస్తున్న పిచ్ మీద 14 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. అలాగే జాస్ లిటిల్ చూసుకున్న 13 బంతుల్లో 14 పరుగులు చేశాడు. సో ఐర్లాండ్ టీం యొక్క మెయిన్ బ్యాట్స్మెన్ తడబడ్డ చోట వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా గట్టిగా నిలబడ్డారు. దీనివల్ల 60 పరుగుల్లోపు ఆల్అౌట్ అయిపోతారు అనుకున్న టీం 96 పరుగుల వరకు చేయగలిగింది. అండ్ ఆల్సో చివరిలో మన బౌలర్స్ చూసుకున్న కాస్త గ్రీడీగా కనిపించారు.
వికెట్స్ తీసుకోవాలని చెప్పి కొంతవరకు ఎక్కువగా ట్రై చేశారు. ఒక బుమ్రా మాత్రమే తన ఓల్డ్ స్టైల్ యార్కర్తో జాస్వల్ వికెట్ తీశాడు. కానీ హార్దిక్ చూసుకుని హర్షదీప్ సింగ్ చూసుకుని కొంతవరకు ఫ్యాన్సీగా ట్రై చేసి రన్స్కి వెళ్లారు. బట్ చివరిలో చూసుకుంటే మాత్రం ఐర్లాండ్ టీం అనవసరంగా రన్అట్ రూపంలో వికెట్ కోల్పోయారు. మెయిన్లీ ఢిల్లీ ఒక ఎండ్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఐర్లాండ్ టీంకి ఇంకా 4 ఓవర్స్ ఉన్నాయి. సో అది కనుక చివరి వరకు ఆడుంటే ఖచ్చితంగా 120 స్కోర్ అయినా వచ్చిండేదే. బట్ అనవసరంగా స్ట్రైక్ కోసం 2 రన్ లేని చోట 2 రన్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు రన్అట్ రూపంలో. దీంతో ఐర్లాండ్ టీం 16 ఓవర్స్లోనే 96 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. సో మన బౌలర్స్ అయితే నిజంగా అందరూ కూడా మంచి కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ బుమ్రా చూసుకుంటే ది టాప్ బౌలర్. అతను ఒక మీడియం ఓవర్ వేయడంతో పాటు 3 ఓవర్స్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ కాస్త డేంజరస్గా మారుతున్న ఢిల్లీ మరియు లిటిల్ పార్ట్నర్షిప్ను అతనే బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతని బౌలింగ్ పెర్ఫార్మెన్స్కి గాను ఈ మ్యాచ్లో బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక అతనితో పాటు సిరాజ్ కూడా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 13 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకున్న హర్షదీప్ సింగ్ చూసుకున్న వీళ్ళిద్దరు కూడా బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. మెయిన్ హార్దిక్ పాండ్యా తను వేసిన ఫస్ట్ ఓవర్స్లో ఒక జెన్యూన్ పేస్ బౌలర్లో బౌలింగ్ చేశాడు. సో హార్దిక్ అయితే ఓవరాల్గా 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో కాస్త ఎక్కువ రన్స్కి వెళ్ళాడు కానీ లేకపోతే తన బౌలింగ్ ఫిగర్స్ ఇంకా మంచిగా ఉండేవి. ఇక హర్షదీప్ సింగ్ చూసుకున్న ఫస్ట్ ఓవర్స్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. తక్కువ రన్స్ ఇవ్వడంతో పాటు 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు. కానీ చివరికి అతను వేసిన 2 ఓవర్స్లో మాత్రం చాలా ధారాళంగా రన్స్ ఇచ్చాడు. మెయిన్ అతని బౌలింగ్ ఇన్యాక్యురసీ ఎక్కువ కనిపించింది. ఒక నో బాల్తో పాటు 9 వైడ్ బాల్స్ వేశాడు. హర్షదీప్ సింగ్ అయితే 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నప్పటికీ అతని బౌలింగ్లో మాత్రం ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి. మెయిన్లీ యాక్యురసీ పెరగాలి. బుమ్రాలో అయితే ఒక ఎక్స్ట్రా రన్ కూడా ఇవ్వకుండా యాక్యురేట్గా బౌలింగ్ చేశాడో హర్షదీప్ సింగ్ కూడా అలాంటి స్కిల్ నేర్చుకోవాలి. సో మన 4 పేస్ బౌలర్స్ అయితే నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈవెన్ స్పిన్నర్స్ చూసుకున్న అక్షర్ పటేల్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు. మెయిన్ అతను పట్టిన రిటర్న్ క్యాచ్ నిజంగా ఒక ఎక్సలెంట్ క్యాచ్. అండ్ జడేజా చూసుకున్న తను వేసిన 1 ఓవర్లో 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో ఓవరాల్గా మన వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అయితే చేజింగ్లో చూసుకుంటే మాత్రం మన టీమిండియా బ్యాట్స్మెన్ కొంతవరకు ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. అఫ్కోర్స్ పిచ్ అయితే బ్యాటింగ్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంది. అండ్ దీనివల్ల మన బ్యాట్స్మెన్ ఈజీగా బౌండరీస్ కొట్టలేకపోయారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. సో మనం అందరం అనుకున్నట్టే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు కలిసి మొదటి వికెట్కి 2.4 ఓవర్స్లో 22 పరుగులు యాడ్ చేశారు. కానీ వీటిలో చూసుకుంటే కోహ్లీ 1 పరుగు మాత్రమే చేసి మార్కెడర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ రోహిత్కి చూసుకున్న ఫస్ట్ 2 బౌండరీస్ చాలా లక్కీగా వచ్చాయి. ఒకటేమో స్లిప్ ఫీల్డర్ చేతిలోంచి వెళ్ళిపోయింది అండ్ ఇంకోటేమో ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి ఫైన్ లెగ్ వైపు వెళ్ళింది. బట్ రిషబ్ పంత్ వచ్చిన తర్వాత మెల్లగా థింగ్స్ అనేవి సెటిల్ అయ్యాయి. మన బ్యాట్స్మెన్ స్లోగా తమ షాట్స్ని ఫైండ్ చేయడం మొదలు పెట్టారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ పుల్ షాట్స్ ద్వారా 2 సిక్సర్లు కొట్టాడు. అవి అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఏ పిచ్ మీద అయినా సరే ఎలాంటి కండిషన్స్లో అయినా సరే నాకు షార్ట్ బాల్ వేస్తే దాన్ని స్టాండ్స్లోకే పంపుతా అన్నట్టు యారగెన్స్తో కొట్టాడు 2 షాట్లు. అలాగే పని చూసుకున్న మరోసారి నెంబర్ 3లో చాలా క్యాలిక్యులేటివ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ రావడం అతని గేమ్ స్టైల్ని కంప్లీట్గా మార్చేసింది. నిజంగా ఈ మూవ్ అయితే మనకు వరల్డ్ కప్లో ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇద్దరు కలిసి అయితే 44 బంతులు 54 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల మన టీమిండియాకి విజయం చాలా సులువుగా వచ్చేసింది. మెయిన్లీ మ్యాచ్లో రోహిత్ శర్మ 37 బంతులు 52 పరుగులు చేశాడు. సో హాఫ్ సెంచరీ ద్వారా అయితే రోహిత్ శర్మ చాలా రికార్డ్స్ను బ్రేక్ చేశాడు. మెయిన్లీ T20 ఫార్మాట్లో మన టీమిండియా తరపున 4000 పరుగుల మార్కును అందుకున్నాడు. సో ఇప్పటివరకు 3 ఫార్మాట్స్లో 4000 కంటే ఎక్కువ రన్స్ చేసిన 2వ ప్లేయర్గా అతను రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అలాగే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మొత్తం 3 సిక్స్లు కొట్టాడు. అండ్ 3 సిక్స్ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. సో ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఈ రికార్డును చేరుకోలేదు. అలాగే అతను మన టీమిండియా తరపున ICC లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్స్లో మొత్తం 100 సిక్స్లు కొట్టాడు. సో ఈ రికార్డు కూడా ప్రీవియస్గా ఇండియన్ బ్యాట్స్మెన్ అందుకోలేకపోయాడు. ఇక కెప్టెన్గా చూసుకున్న మన టీమిండియా తరపున రోహిత్ శర్మకి ఇది T20లో 42వ విజయం. అండ్ విక్టరీతో అతను MS ధోని రికార్డును కూడా క్రాస్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ IPL అంత మంచి ఫామ్లో లేకపోయినప్పటికీ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ అంటే రెచ్చి పాడతానని చెప్పి ఈ మ్యాచ్ ద్వారా నిరూపించాడు. మెయిన్లీ 50 వల్ల అతనికి మంచిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే పాకిస్తాన్తో మ్యాచ్కి ముందు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా అయ్యింది. అయితే సాడ్ థింగ్ ఏంటంటే రోహిత్ శర్మ షోల్డర్ ఇంజరీ కారణంగా రిటైర్డ్గా వెంతిరిగాడు. సో ఇంజరీ అయితే రోహిత్ శర్మ బయటకు వెళ్ళిన టైంలో జరిగింది కాదు. ప్రీవియస్గా 9 ఓవర్లోనే జాస్వల్ లిటిల్ వేసిన 1 బాల్ తన షోల్డర్కు తగిలింది. అండ్ తర్వాత చూసుకున్న రోహిత్ శర్మ 2 సిక్స్లు కూడా కొట్టాడు. బట్ తను 50 కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. అయితే ఇంజరీ గురించి భయపడాల్సింది ఏమీ లేదంటే తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఇదైతే జస్ట్ ఒక పైన ఇంజరీ మాత్రమే. ఇంజరీ వల్ల కొంతవరకు షోల్డర్ పెయిన్ వచ్చిందంట, అందుకే బయటకు వెళ్ళిపోయా అని చెప్పుకొచ్చాడు. ఇన్వాత్ రౌండ్ అయిపోయిన రిషబ్ పంత్ గేమ్ని చాలా చక్కగా ఫినిష్ చేశాడు. మెయిన్ అతను కొట్టిన విన్నింగ్ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్. ఒక రివర్స్ స్కూప్ షాట్ ద్వారా సిక్సర్ కొట్టి గేమ్ని ఫినిష్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకునే మ్యాచ్లో 26 బంతులు 36 పరుగులు చేశాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఒక 6తో మ్యాచ్ని ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, బట్ పని అవ్వలేదు. కానీ పంత్ అది చేసి చూపించాడు. దీంతో మన టీమిండియా 12.2 ఓవర్స్లోనే ఐర్లాండ్ టీం సెట్ చేసిన టార్గెట్ను 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే యాజ్ ఏ టీమ్గా మన వాళ్ళకి ఇది చాలా మంచి విజయం. అండ్ ఈ మ్యాచ్ ద్వారా మన వాళ్ళు ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉందా అంటే అది ఫీల్డింగ్ మాత్రమే. మెయిన్లీ క్యాచెస్ విషయంలో కొన్ని ఆఫ్ ఛాన్సెస్ మిస్ చేశారు. అలాగే రన్అట్స్ కూడా మిస్ అయ్యాయి.
సో మన వాళ్ళు కనుక ఫీల్డింగ్ ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మన ఒక ఛాంపియన్ సైడ్లో తయారవుతుంది. చూడాలి మరి నెక్స్ట్ పాకిస్తాన్తో మ్యాచ్లో మన వాళ్ళు ఇదే ఫామ్ను కొనసాగిస్తారా లేదా అనేది.